ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే, అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి, కుజుడు, బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి దశమ స్థానంలో రవి భగవానుడు మంచి అనుకూలంగా ఉన్నాడు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా బాగా యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి ఆలోచనలు మీకు ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎంతటి కార్యక్రమమైనా శాటర్న్ ప్రభావం చేత పూర్తి చేయగలుగుతారు. అయితే గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం వల్ల మీకు రావాల్సినటువంటి బకాయిలు చాలా ఆలస్యం అవుతాయి. అంచేత వాటి కోసం నిరీక్షిస్తూ ఉండడం, అలాగే రుణభారాలు కాస్త పెరుగుతూ ఉండడం ఉన్నాయి. అయితే ఇప్పుడు సోదర సంబంధమైనటువంటి అనుకూలత, వారి యొక్క సహాయ సహకారాలు మీకు చేయడం ద్వారా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఉద్యోగపరంగా ఎంతో కష్టపడతారు. ఆర్థిక ప్రోత్సాహం ఉన్నప్పటికీ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా మీకు చేస్తామని చెప్తూ ఉంటారు. అది కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. వృత్తుల పరంగా సామాన్యమైనటువంటి వాటికి ఏ విధమైన ఇబ్బంది లేదు. అంటే చిన్న చిన్న వృత్తులు చేసేవారు, సంచార వ్యాపారస్తులు, ఇలా న్యాయవాదులు, వైద్యులు గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడం కోసం ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కాస్త అనుకూలమైన వాతావరణంలో ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే కొన్ని సర్దుబాట్లు చేయడం ద్వారా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వీరి ద్వారా కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ శివారాధన కూడా బాగా చేయండి. అంటే గురువారం శివ దర్శనం చేస్తూ శివాలయానికి వెడుతూ ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా రావి చెట్టు దగ్గర ప్రదర్శనాలు చేసి దీపం పెట్టండి. లేదా మన తులసి కోటలో చుట్టూ ప్రదర్శనాలు చేసి ఆవు నేతితో ప్రతిరోజు ఉదయం వేళ, కుదరకపోతే సాయంకాలం దీపం పెట్టి నమస్కారం చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.